ఇంకా కడప జిల్లా అధ్యక్షుడిగా యువనేత భూపేశ్ రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. ఆయన గురించి మీరేం చెప్తారు? కడప జిల్లా పార్లమెంట్ కమిటీ అధ్యక్షునిగా చదిప్రాళ్ల భూపేశ్ సుబ్బరామరెడ్డి గారు ఎన్నుకోవడం జరిగింది. మంచి వ్యక్తి, యువకుడు, నిజాయితీపరుడు. ఆయన గురించి పార్టీ దృష్టి పెట్టిందంటే అవతల ఎంపీ క్యాండిడేట్ ఎవరున్నారు, ఈయన ఎంపీగా పోటీ చేసినారు, ఎవరున్నారు? అవినాష్ రెడ్డి. ఆయన క్యారెక్టరు, ఈయన క్యారెక్టరు మనము చూడాలి. ఆయన ప్రకారం చూసుకుంటే ఆయనకి ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ముద్దాయి ఆయన. ఈయన దేంట్లో లేడు, నిజాయితీపరుడు, చిన్న వయసు, చాలా అతి తక్కువ మెజార్టీతో, తక్కువ ఓట్లతో ఓడిపోయినాడు. పార్టీకి ఇలాంటి యువకుడు ఒక లాంగ్ జరగాలంటే ఉండాలని చెప్పి ఆయన యొక్క క్యారెక్టర్ పరంగా, వ్యక్తిత్వ పరంగా పార్టీ గుర్తించి ఆయనకి ఇచ్చింది. ఆయన కూడా ప్రతి ఒక్క సీనియర్ని, జూనియర్ని, ప్రతి ఒక్కరిని దగ్గర తీసుకుని నడిపించుకోవడానికి ట్రై చేశాడు. మంచి నాయకుడు. ఆయన గురించి మనము ఏ లోపాలు లేవు. ఆయన గురించి మనం ఏం మాట్లాడినా తప్పవుతుంది. మంచి వ్యక్తి, మంచి నాయకుడు, ఫ్యూచర్ ఉన్న నాయకుడు, మంచి పదవులు అధిష్ఠిస్తాడు. ఖచ్చితంగా ఈ పార్టీ ఆయన ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ నాయకత్వంలో ఈ కమిటీ బాగా పనిచేస్తుంది. అంటే జిల్లా కార్యదర్శిగా మీరు, జిల్లా అధ్యక్షుడిగా భూపేశ్ ఇద్దరు యువనేతలుగా ఉన్నారు. అంటే యువతకు పార్టీలు ఎటువంటి ప్రాధాన్యత ఇస్తారు రానున్న ఎన్నికలలో? మాకు పార్టీ గుర్తించి ఏ విధంగా ఇచ్చిందో ఆ విధంగానే ప్రతి ఒక్క నియోజకవర్గంలో కడప పార్లమెంట్ సంబంధించి యువతనే మనం ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తాము. అట్టనే సీనియర్ నాయకుల్ని కాదు. సీనియర్ నాయకులు ఉండంగానే ఈ పార్టీ మమ్మల్ని గుర్తించింది. ఎందుకంటే గెలుపు బాటలు నడిపించిన శ్రీనివాస్ రెడ్డి అయినా కానీ, ఇప్పుడు గెలిచిన మన వరదారెడ్డి అయినా కానీ, మన పుత్త నరసింహారెడ్డి అన్న, మన ఆయన కొడుకు చైతన్య రెడ్డి కానీ, అలాగే సుధాకర్ యాదవ్ అన్నా కానీ, బీటెక్ రవి అన్నా కానీ, రితేష్ రెడ్డి కానీ, అలాగే ఎవరైనా సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఉండగా మనకి ఇచ్చినారంటే ఈ టీంని సెట్ చేయడానికి పార్టీ ఇచ్చింది. వాళ్ళ సూచనల ప్రకారం మనం నడుచుకొని ఈ యొక్క యువతను మళ్ళా మనం ఇంకా కొత్త యువతను ఆహ్వానించి ఈ పార్టీని బలోపేతం చేస్తాము. ఎందుకంటే ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఈ యువత నడచాలా, వారికి కూడా ఆరోగ్యం. ఎందుకంటే ఆరోగ్యకరమైన పార్టీ ఇది. ఒక దిక్కు మీరు చూడండి చంద్రబాబు నాయుడు, ఆయన క్యారెక్టర్ చూడండి. ఒక దిక్కు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్, వాళ్ళ అబ్బా క్యారెక్టర్ చూడండి. ఈటల లోకేష్ గారి క్యారెక్టర్ చూడండి. అవతల చూడండి. ఇవన్నీ మచ్చలేని నాయకులు. అవతల చూస్తే అన్నీ మచ్చలే. మనకు ఈ రాష్ట్రానికి విడిపోయినాక చాలా కష్టాల్లో ఉన్నప్పుడు 2014లో చంద్రబాబు గారు సీఎం అయినారు. కొన్ని కంపెనీలు వచ్చినాయి. ఇంకా జరిగేటప్పుడు ప్రజలు అవతలికి ఓటేసినారు. మళ్ళీ ఈసారి గుర్తించి మళ్ళీ ఓటేసినారు. కాబట్టి ఆయనకు ఈ 75 ఏళ్లలో ఏం పని ఉంటుంది? ప్రజల కోసం ఆలోచించే పని. లోకేష్ గారిని మంచి నాయకుడిగా తీర్చిదిద్దడం, ఈ యొక్క మన ఆంధ్రప్రదేశ్ని ఒక ఉన్నతమైన స్థానంలో, ఇండియాలోనే నెంబర్ 1 స్థానంలో నిలబెట్టడం కోసం ఆయన శ్రమిస్తున్నాడు. అలాంటి పార్టీలో, అలాంటి నాయకత్వంలో మనం పనిచేసినందుకు గర్విస్తున్నాము. వాళ్ళు గుర్తించినారు కాబట్టి మంచి నాయకుడు భూపేశ్ రెడ్డి కూడా ఆ బాటలోనే మనం నడిచి పార్టీ కోసం పనిచేసి ఒక మంచి నాయకుడిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన ఆధ్వర్యంలో పనిచేసే మనం కూడా ఒక మంచి జనరల్ సెక్రటరీగా గుర్తింపు తెచ్చుకుంటాం.